రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మత్స్యకార నాయకులు సేవారత్న అవార్డు గ్రహీత మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జగన్నాథపురం మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నుండి మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు భారీ ర్యాలీతో బయలుదేరి తన అనుచరగణంతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లాడి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇసుక భూకబ్జాలు దోపిడీలను అరికట్టాలంటే జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం నెడెంతైనా ఉందన్నారు. కాకినాడ సిటీలో జనసేన టీడీపీ కూటమిని గెలిపించేందుకు ప్రతి ఇంటికి వెళ్లడం జరుగుతుందన్నారు. కాకినాడ సిటీ సీటు ఎవరికి ఇచ్చినా జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జనసేన టీడీపీ కూటమిని గెలిపించుకుని పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మత్స్యకార జాతిని ఆయన హక్కును చేర్చుకున్నటువంటి విధానానికి నేను ముగ్ధున్నై ఈరోజు ఒక జన సైనికుడిగా ఉండాలన్న కృతనిశ్చయంతో కళ్యాణ్ గారి సమక్షంలో ఈరోజు జాయిన్ అవడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఈరోజు కళ్యాణ్ గారికి కూడా అదే మాట చెప్పదలుచుకున్నా. ఒక జన సైనికుడిగా మా ట్రస్ట్ ద్వారా ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు ఇక్కడ నుంచి జన సైనికులకి వేరే మహిళలకు అందుబాటులో ఉంటూ 24/7 వాళ్ళకి అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేయాలన్న ఒక కృతనిశ్చయం. తద్వారా గడప గడపకి కూడా జనసేన పార్టీ ఆవశ్యకత, కాకినాడ సిటీలో జరుగుతున్న అరాచకాలు అంతమొందించాలంటే మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గత 4-5 రోజులుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు, అంటే ఒక మత్స్యకార జాతిని కించపరుస్తూ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో మత్స్యకార జాతిని జాగృతం చేస్తూ మా గురువుగారు మల్లాడి కృష్ణారావు గారు ఇచ్చిన వీడియో సందేశానికి పూర్తి సహాయక మద్దతుగా డోర్ టు డోర్ మత్స్యకారుల ఇంటికి వెళ్తాను. ప్రతి ఒక్కటి కూడా ఆయన తెలియజేస్తాను. అందరికీ కూడా ఈ దుష్ట పరిపాలన కాకినాడ సిటీ నుంచి తాడేపల్లి వరకు వినిపించేలాగా చేసే కృతనిశ్చయంతో నేనున్నాను.